నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసు. అందరి క్వశ్చన్స్కి, అందరి వీడియోస్కి ఇదే వీడియో నా సమాధానం. అయితే ఫస్ట్ థింగ్, నేను తప్పు చేయలేదు. అండ్ ఇంకొక థింగ్, నేను ఇప్పటి వరకు ఎంతమందికి హెల్ప్ చేశానో ఒక్క పేషెంట్ విషయంలో కూడా తల్లిదండ్రులు కూడా ఎటువంటి తప్పు చేయలేదు. ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంది. ఓకే, ర్యాపిడో బాయ్ స్క్రిప్ట్ అని చెప్పి అందరూ అంటున్నారు. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు దేవుడే పంపించాడు అని అంటున్నారు. సరే, ఆ దేవుణ్ణి నేనే అని అంటే నేను ఒప్పుకుంటాను. ఆ దేవుణ్ణి నేనే ఒప్పుకుంటాను. అందులో కూడా తప్ప? ఏం తప్పు చేశాను నేను? ఒక్క తప్పు నవీన్ రామ్ సింగ్ రూపాయి తిన్నాడు అని చెప్పి లీగల్గా ప్రూవ్ చేస్తే గవర్నమెంట్ ఏం చెప్పినా, పబ్లిక్ ఏం చెప్పినా నేను చేస్తాను. కానీ ఇలా సోషల్ మీడియాలోని నవీన్ అది చేశాడు, ఇది చేశాడని డిఫరెంట్ ఆడియోస్తోని, డిఫరెంట్ వీడియోస్తోని నెగిటివ్ చేస్తున్నారు. దాన్ని డిఫరెంట్గా మ్యానిపులేట్ చేసి వేరే వాళ్ళతోని, లేకపోతే ఇంకొకరితోని వేరే డిఫరెంట్ ఆడియోస్ క్రియేట్ చేసి దాన్ని ఇంకొక వేలోని నవీన్ డబ్బులు తీసుకున్నాడు, నవీన్ అది చేశాడు, నవీన్ ఫ్రాడ్ చేశాడు అనడం కరెక్ట్ కాదు. ఒక ఎస్పీ ఆఫీస్కో, డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఇలా మాకు అనుమానంగా ఉంది నవీన్ మీద, సో మేము కేసు పెడుతున్నాము, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వండి. ఆ రిపోర్ట్తో మీరు మాట్లాడాలి. ఆ రోజు చట్టం ఏం చెప్తే అది నేను చేస్తాను. మీరు జడ్జిమెంట్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడు ఎర్లీగా జడ్జ్ చేయకూడదు ఎవరిని. ఈరోజు నన్ను ఎర్లీగా జడ్జ్ చేయడం వల్ల కోల్పోయేది నాకేం లేదు. నేను కోల్పోయేది అసలు ఏం లేదు. ఈ రోజు నేను ఫాలోవర్స్ కోసం ఆశించలేదు. ఈరోజు నన్ను బ్యాడ్ చేస్తే బ్యాడ్ అయిపోయేది నేను కాదు. కోల్పోయేది ఏం లేదు. కోల్పోయేది ఎవరు? పేద ప్రజలు. వాళ్ళకి ఇంకా చాలా చేయాలని నేను అనుకున్నాను. సరే, అవన్నీ ఆపేద్దాం అనుకుంటే చెయ్యండి, నాకైతే ప్రాబ్లం అయితే లేదు. నేనైతే ఒకటే కోరుకుంటున్నాను, గవర్నమెంట్కి, పబ్లిక్కి లీగల్గా ఎవరైనా ప్రొసీడ్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వాయిస్ ఆఫ్ విజయనగరం బేసికల్గా బ్యాడ్ చేస్తుందంతా ఆ అబ్బాయి ఒకడే, ఇంకెవరు నన్ను చేయట్లేదు. ఆ అబ్బాయి నుంచి అది స్ప్రెడ్ అయ్యి లైక్ తప్పు చేశానేమో అన్న క్వశ్చన్ మార్క్తో వీడియోలు చేసిన వాళ్ళు ఉన్నారు తప్ప, నేను తప్పు చేసిన 100% ప్రూఫ్స్తో పెట్టిన పర్సన్ అయితే ఎవరు లేరు. అండ్ నెక్స్ట్, ఏ లెక్క చెప్పట్లేదు ఏంటి అంటే, ఇంపాక్ట్ గురు లింక్ నొక్కు, లెక్క తెలుస్తుంది. లెక్క నన్ను అడుగుతావు ఏంటి? సరే, ఇప్పుడు మీ బాధ అంతా ఏంటి? కృష్ణాది సెలబ్రేషన్స్ అయ్యే టైంలో రిషి కుమార్ని కూడా కాపాడదామని నా ఓన్ డిసిషన్ తీసుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ. ఇంకో బాబుని కాపాడదామని తీసుకున్న డిసిషన్ సారీ. ఇంకొక విషయం మీ అందరికీ చెప్పాలి. కొంతమంది ఎస్ఎంఏ పేరెంట్స్ నాకు కాల్ చేసి మాకు హెల్ప్ చేయండి అని అడుగుతున్నారు. నేను క్లియర్గా చెప్తున్నాను, నాకు వేరే కేసులు ఉన్నాయి, అవన్నీ సాల్వ్ చేసాక మీ దగ్గరికి వస్తాను అంటున్నాను. పేరెంట్స్ నాతో ఏమంటున్నారు? మీరు సాల్వ్ చేయాల్సిన కేసు, వాళ్ళ సమస్య మేము తీరుస్తాము, మీరు మా దగ్గరికి రండి సార్, మీరు వస్తే సమస్య తీరిపోదు సార్ అని నన్ను అడుగుతున్నారు. అలా కూడా నేను కొన్ని కేసుల్లోకి ఎంటర్ అయినవి ఉన్నాయి. అందులో నా తప్పు అయితే ఎటువంటిది లేదు. ఎక్కడ కూడా లబ్ధి పొందింది నేను కాదు, వేరే పేషెంట్. నేను చేయాల్సిన పేషెంట్కి ఎర్లీగా సాల్వ్ అయింది, నెక్స్ట్ చేయబోయే పేషెంట్స్కి ఎర్లీగా సాల్వ్ అవుతుంది. లబ్ధి పొందింది నేనైతే ఏది లేదు. నవీన్ రామ్ సింగ్ ఎవడు? ఈరోజు నా మీద ఎంక్వైరీ. గవర్నమెంట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారు.